తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్లో ఇప్పుడు ఎక్కడ చూసినా ఏ ఇద్దరిని కదిలించినా ఒకటి మాట వినిపిస్తుంది. దేనికైనా లిమిట్ ఉంటుంది కదా, ఇలా యూటర్న్స్ వల్ల మనం జనంలో చులకనవుతున్నాం కదా అంటూ మనోవేదనకు గురవుతున్నారు. టీడీపీ సోషల్ మీడియాలో వచ్చే పోస్టులు అన్నీ ఓ 200-250 మంది పెట్టేవి. వీళ్లు పార్టీ నుంచి మాత్రమే ఉంటారు. లక్షల మంది కార్యకర్తల మనోభావాలు మాత్రం గ్రౌండ్ లెవెల్లో వేరుగా ఉన్నాయి అనేది ఇప్పుడు టీడీపీ కార్యకర్తల్లో వ్యక్తమవుతున్న అభిప్రాయం. ఏ పథకం చూసినా, ఏ పథకం విషయంలో అయినా యూటర్నులు, వెన్నుపోట్లు ఉంటున్నాయి. మహిళలకు బస్సు ఫ్రీ అన్నారు, ఇప్పుడేమో జిల్లాల పరిధిలోనే అంటున్నారు. మనమేమో గల్లీ గల్లీకి తిరిగి తిరుపతి ఫ్రీ, కాణిపాకం ఫ్రీ, వైజాగ్ ఫ్రీ, అమరావతి ఫ్రీ, అరసవిల్లికి ఫ్రీ అంటూ చెప్పుకొచ్చాం. యాడ్స్ దుమ్మురేపాం, సోషల్ మీడియాలో వీటిని షేర్లు చేశాం. ఇప్పుడేం జిల్లాల పరిధిలోనే అంటున్నారు. జనం తిట్టిపోస్తున్నారన్నా ఎందుకిలా యూటర్న్ తీసుకుంటున్నారు, చంద్రబాబు గారి విజన్ ఏమైంది అంటూ మనోవేదనకు గురవుతున్నారు. జగన్ ఇచ్చే పథకాలన్నీ కొనసాగిస్తామని చెప్పటమే కాకుండా ఇంకా ఎక్కువ ఇస్తామంటూ సూపర్ సెక్స్ చెప్పాం, ఇప్పుడేమో భయమేస్తుంది అంటున్నారు. మనం జనంలో తిరగాలంటే మనకు భయమేస్తుంది అంటూ టీ షాపుల దగ్గర, టిఫిన్ సెంటర్ల దగ్గర డిస్కషన్స్ చేసుకుంటున్నారు. సైకో పాలన, నియంతృత్వం అంటూ తెగ దుమ్మెత్తిపోసాం. అబద్ధాలను వండి వార్చాం, నిజాన్ని ఏమార్చి అబద్ధాన్ని గడప గడపలో పోశాం. జనాన్ని పిచ్చోళ్లను చేశాం. బాబుగారిని నమ్మి ఇప్పుడు మనం బకరాలం అయ్యామంటూ తెగ బాధపడుతున్నారు టీడీపీ కార్యకర్తలు. రెడ్ బుక్ అంటూ మన టీడీపీ వాళ్లు తెగ హడావిడి చేస్తున్నారు. ఇంకా అరెస్టులు చెయ్యరా అంటూ ప్రశ్నిస్తున్నారు. మన పచ్చ పత్రికల్లో ఏమో పతాక శీర్షికల్లో రాస్తున్నారు. గ్రౌండ్ లెవెల్లో సిచ్యువేషన్ వేరుగా ఉందని, టీడీపీ కార్యకర్తలు కనిపిస్తే జనం కొట్టేలా ఉన్నారన్న సంగతి మనోళ్లకు తెలియటం లేదు అంటూ తెగ మదన పడుతున్నారు టీడీపీ కార్యకర్తలు. నిన్నటికి నిన్న ఒంగోలు జిల్లాలో కొంతమంది టీడీపీ కార్యకర్తల మధ్య జరిగిన సంభాషణకు అక్షర రూపమే ఇది. బాసు, మనం రోజూ ముఖం చూసుకునే వాళ్ళం, మన మధ్య ఎందుకు గొడవలు చెప్పు, వాళ్ళు బాగానే ఉంటారు, వాళ్ళు బాగానే సంపాదించుకుంటున్నారు, మనకు మాత్రం టీ నీళ్లు కూడా పోయటం లేదు, టీ నీళ్లకు ఖర్చులు కూడా రావటం లేదు, ఏదో చేస్తారనుకుంటే ఇంకేదో అయ్యింది. మా సోషల్ మీడియా వాళ్లు పెట్టే అబద్ధాలను, పోస్టులను చూసి అదే నిజమనుకున్నాం. మా టీడీపీ వాళ్లేమో విధ్వంస పాలన చేస్తున్నారు, రెడ్ బుక్ అంటూ బరి తెగించి వేధిస్తున్నారు. అధికారం మారితే మా సంగతేంటో కూడా ఆలోచించటం లేదు. మీరు కొంచెం మమ్మల్ని కూడా చూడండి. ఈసారి జగన్ వస్తే పాలన ఎలా ఉంటుందో ఇప్పటికే అర్థమైంది. మనకెందుకు ఇలాంటి గొడవలు అంటూ వైసీపీ, టీడీపీ కార్యకర్తల మధ్య డిస్కషన్ జరగటం హాట్ టాపిక్ అయింది. దేనికైనా లిమిట్ ఉంటుంది. సూపర్ సెక్స్ లేదు, బొంగు లేదు, అన్ని అబద్ధాలే, పచ్చి అబద్ధాలే. ఇంకా పార్టీని నమ్మి పార్టీ ఏదో చేస్తుందని చొక్కాలు చింపుకోవటం, బరితెగించి తిరగటం మంచిది కాదని జ్ఞానోదయం అయిందట టీడీపీ కార్యకర్తలకు. రాజకీయం రాజకీయమే, ప్రభుత్వమే, మన పని మనదే, మనం అందరిలో ఉన్నాం, మనకు అందరూ కావాలి అనే ఉద్దేశానికి వచ్చారంట టీడీపీ కార్యకర్తలు. ఏది ఏమైనా టీడీపీ సోషల్ మీడియాలో వచ్చే వాటి విషయంలో అప్రమత్తంగా ఉండాలని, అన్నింటినీ గుడ్డిగా నమ్మొద్దు అనే క్లారిటీ గ్రౌండ్ లెవెల్లో టీడీపీ కార్యకర్తల్లో రావటం అనేది అత్యంత మంచి మార్పుగానే చూడాల్సిన అంశం.